తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, మీరు చూస్తున్నారు వి మీడియా. నేను మీ యాంకర్ రెబ్కా. సో జాహ్నవి కేసులో కొత్త మలుపులు తిరుగుతూనే ఉన్నాయి, కానీ ఎక్కడికి కూడా పాప ఎక్కడుంది అనే ఆచూకీ మాత్రం ఇవాల్టికి 10 రోజులు గడిచినప్పటికీ ఆచూకీ మాత్రం తెలియట్లేదు. సో మీరు చూస్తే వెనకాల ఇది మొత్తం కాకినాడలో ఉన్నటువంటి పామ్ ఆయిల్ తోటలు అనమాట. సో అంటే వాళ్ళున్న ప్రదేశం కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా ఇన్ని ఎకరాలలో ఆల్మోస్ట్ 500 ఎకరాలని మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో ఇన్ని ఎకరాల్లో ఒకవేళ ఇంత గుంపుగా ఉన్నటువంటి ఈ ప్లేస్లో పాప ఒకవేళ ఎల్లుంటే, తప్పిపోయి ఉంటే దొరకడం అది చాలా కష్టం. వీళ్ళు డ్రోన్స్ తోటి వెతికిస్తున్నారు అని చెప్పేసి సో మనం వింటూ ఉన్నాము. ఒకవేళ డ్రోన్స్ను కూడా మనం పంపించినప్పటికీ నిజంగా ఈ యొక్క పామ్ ఆయిల్ ఇంత పెద్ద తోటలో ఆ పాపని ఎతకడం అనేది హైలీ ఇంపాసిబుల్. 10 రోజుల నుంచి గాలింపు చర్యలు చేస్తున్నప్పటికీ పాప కనిపించకపోవడానికి ఇది మేజర్ రీజన్ అనమాట. అంటే అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఆల్మోస్ట్ దట్టమైన అడవి ప్రాంతం లాగా ఉంటుంది. అక్కడ కాకినాడ మొత్తంలో కూడా పామ్ ఆయిల్ కొంచెం ఫేమస్ అంటూ ఉంటారు. సో అన్ని పామ్ ఆయిల్ తోటలో ఉండగా సో ఆ పాప అంత దట్టమైన అడవిలో ఉండి ఎలా బయటకు వస్తుంది అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. దాని త్రూనే 150 మంది సిబ్బందితోటి పోలీసు వాళ్ళు కూడా వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తున్నా కానీ పాప ఆచూకీ కనిపించట్లేదు. సో ఇప్పుడు లేటెస్ట్ గా ఏంటంటే 10 రోజులు గడిచిపోతుంది. ఇప్పుడు ఏదైతే ఈ కాకినాడ గ్రామంలో ఉన్నటువంటి తుని అనే ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ఇంటింటి చెప్పున ఎంక్వైరీ అని చేయడం స్టార్ట్ చేశారు. ఇదేదో స్టార్టింగ్ నుంచి చేస్తే బాగుండేది కదా. 10 రోజులు గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి పాప ఆచూకీ గురించి కనిపెట్టాలి అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడము. సో ఆ ప్రకారం అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అందరినీ కూడా ఎంక్వైరీ అనేది, అంటే ఇప్పటి వరకు రిలేటివ్స్ని దగ్గర వ్యక్తులనే ఏమన్నా చేసి ఉంటారా, కిడ్నాప్ చేసి ఉంటారా, ఏమన్నా పర్సనల్ గొడవలు ఉంటాయని చెప్పేసి అనుకున్నారు. బట్ ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలిసింది. ఇంకో విధంగా చూసుకుంటే ఏంటంటే ఆ పామాయిల్ తోట చూసుకుంటే అందులో అంటే భయంకరమైనటువంటి మృగాలు ఏవి కూడా సంచరించవు. ఎందుకనంటే జనసంచారం అనేది అక్కడ ఉంటుంది. ఎందుకంటే పామాయిల్ తోట కాబట్టి దానికి అన్ని ఎలా ఉన్నాయి, మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఎక్కువ శాతం అక్కడ ఉన్నటువంటి కాపర్లు అని చెప్పేసి, అంటే మనకు తోట కాపర్లు అంటూ ఉంటారు కదా, వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి. సో నేను గత ఏళ్ళగా ఏదైతే డిఎస్పీ ఉన్నారో గత కొంత ఏళ్ళగా నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఎప్పుడు కూడా ఇలాంటి మృగ జీవాలు చాలా క్రూరమైనవి లేదు అంటే హాని చేసేవి ఉన్నట్టు నేను ఎప్పుడు వినలేదు. నా సర్వీస్లో నేను ఎప్పుడు చూడలేదు కాబట్టి సో ఇప్పటి వరకు మాత్రం ఏదైనా జంతువు తినేసి ఉంటుందా లేకపోతే ఇంకేమైనా జరుగుంటుందా అనే ఒక కోణంలో మేము ఆలోచించలేదు. బట్ ఇప్పుడు మాత్రం ఒక సైడ్ బృందమేమో మొత్తం గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చెక్ చేయడానికి వెళ్తుంటే, ఇంకో బృందం ఏంటంటే ఇప్పుడు పెట్టినటువంటి డ్రోన్స్ తోటి ఎక్కడ ఈ మృగ జీవాలు ఉన్నాయో సో వాటన్నిటిని కూడా క్రూయల్గా ఉంటాయి. సో కొన్ని పాములు ఉన్నట్టు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉంది. ఏదైనా కొండ సిల్వ రిలేటబుల్ ఏదైనా పాపని ఏదైనా చేసి ఉంటుందని నిజంగా సారీ టు సే దిస్, ఇలా మాట్లాడాలంటే కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకనంటే ఓ చిన్న 2 ఏళ్ల పాప 10 రోజుల నుంచి కనిపించకుండా ఉంటే ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన నిజంగా వర్ణనాతీతం అని చెప్పొచ్చు. అసలు వాళ్ళ కంట తడి కానీ వాళ్ళ గుండె కోతను కానీ ఎవ్వరు కూడా తీర్చలేరు. తిండి కూడా లోపలికి వెళ్ళదు. అలాంటి కండిషన్లో 10 రోజుల నుంచి ఏం జరిగింది అనే మిస్టరీలోనే ప్రతిరోజు కంటి మీద కునుకు లేకుండా తల్లిదండ్రులు ఇద్దరు కూడా పాప కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు అందరూ కూడా తోచినంత వరకు ఎంత హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేస్తూనే ఉన్నారు. సో కమింగ్ టు పాయింట్, ఇక్కడ మనం చూసుకుంటే ఈ దట్టమైన అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పామాయిల్లో పాపను వెతకడం అనేది చాలా హైలీ ఇంపాసిబుల్. సో ఇప్పుడు ఈ అడవి ప్రాంతానికి కొంచెం దూరంలో ఒక కొండ ప్రదేశం లాగా అదొక గుహలాగా ఉంటుందంట. సో అందులో ఒకవేళ పాప ఏమన్నా పడిపోయి ఉండొచ్చా అనే ఒక కోణంలో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. థర్మల్ డ్రోన్స్తో సహా దాని లోపలికి పంపించి వెతకడానికి ట్రై చేస్తూ ఉన్నారు. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే మనిషి యొక్క బాడీ ఉష్ణోగ్రతని ఇది గ్రహించగలదు. అంటే మనిషి
లేదు అనంటే యానిమల్, వీళ్ళ వేడిని ఈ డ్రోన్ అనేది గుర్తించగలదు. సో అలాంటప్పుడు పాప కానీ ఎక్కడన్నా ఉన్నా, పాప యొక్క శరీరాన్ని బట్టి లేదంటే యానిమల్స్లో ఏదైనా వేడి రిలేటబుల్గా ఉన్నా, సో ఈ రెండింటిని ఈ థర్మల్ డ్రోన్ అనేది గుర్తించగలదు. దాన్ని ఇప్పుడు ఆ యొక్క గృహలోకి పంపించడం లేదంటే సో నియర్ బై ఉన్నటువంటి ఆ దట్టమైన అడవిలోకి పంపించడం లాంటివి చేస్తూ ఉన్నారు. సో ఇది ఒకవేళ ముందు నుంచే కమింగ్ టు 2 days నుంచే మనం చూసుకుంటే పాప మిస్ అయిన దగ్గర నుంచి ఒకవేళ ఇది చేసి ఉంటే బహుశా ఏమైనా దొరుకుండేదేమో అనిపిస్తుంది. ప్రతి రోజు డే బై డే గడుస్తూ ఉంటే నిజంగా అందరిలో నిరాశే చేకూరుస్తుందని చెప్పొచ్చు. ఎందుకనంటే 10 రోజులు గడుస్తుంది, చిన్న పాప తిండి లేకుండా అసలు ఎక్కడుంది, ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? సో ఆఖరికి తల్లిదండ్రుల ఆవేదన ఏ విధంగా ఉందంటే కనీసం ఎవరైనా కిడ్నాప్ చేస్తేనైనా పర్వాలేదు, లేదంటే ఎవరికైనా పిల్లలు లేదని తీసుకెళ్ళిపోయినా పాప క్షేమంగా ఉంటుంది అనే ఒక ఆలోచనతో సంతోషంగా ఉండాలి అన్న, లేదు అనంటే ఏమైనా జరిగిందా, ఏదైనా యానిమలా లేదంటే ఏంటి పాపకి ఏమైనా అయ్యిందా అనే ఒక థాట్తో నిజంగా తల్లిదండ్రులకు నరకం కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ తల్లి చెప్పే మాటలు నిజంగా చాలా బాధగా అనిపిస్తున్నాయి. సో దీనికి తోడుగా చాలా మంది సో నెగిటివ్ కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా వాళ్ళ మదర్ బాధపడుతూ ఉన్నారు. అలా గనక మాట్లాడితే బాగోదు అంటూ, అంటే వాళ్ళ బాధలో నిజంగా ఏం మాట్లాడాలనుకుంటే నిజంగా అర్థం కాదు చాలా మందికి. అండ్ దట్టు ఆ కండిషన్ ఉన్న వాళ్ళని మన మాటలతోటి నిజంగా పోక్ చేసి ఇంకా వాళ్ళ ఏదో పాపని ఏమైనా చేసుంటారు అనే విధంగా బహుశా మాట్లాడుతున్నట్లయితే డెఫినెట్గా అది వాళ్ళకి ఇంకా బాధగా అనిపిస్తుంది. సో కమింగ్ టు జాహ్నవి పాప గురించి మాట్లాడుకుంటే ఈ దట్టమైన అడవిలో పాపం మిస్ అయితే కనిపెట్టడం చాలా కష్టం అంటూ సో చాలా వరకు ప్రకటనలు వస్తూ ఉన్నాయి. ఆ మాటలు కావచ్చు అండ్ పోలీస్ శాఖ నుంచి చూసుకుంటే ఇంకా దర్యాప్తు ముందుకి కొనసాగిస్తూ ఉన్నాము. సో సిబ్బందిని పెంచుతూ ఉన్నాము. ఇప్పటికే 150 నుంచి చాలా మంది వరకు సో నియర్ బై ఉన్నటువంటి వాటర్ ఏదైతే చెరువులు ఉంటాయో వీటిల్లో కూడా మేము గాలింపు చర్యలు చేస్తూ ఉన్నాం, గృహ ప్రదేశాల్లో చేస్తూ ఉన్నాం, కొండలు ఎక్కుతూ ఉన్నాం. సో ఎక్కడ కూడా పాప ఆచూకీ కనీసం కూడా రవ్వంత కూడా కనిపించట్లేదు అని అంటూ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు మేము 100% ఇస్తున్నాం కానీ ఎక్కడ దొరకట్లేదు. అండ్ కిడ్నాప్ విషయం గురించి చూసుకుంటే ఒకవేళ కిడ్నాప్ చేస్తే దానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. నిన్న చూసుకుంటే ఒక తాత బామ్మ ఇద్దరు కూడా పాపను తీసుకెళ్తున్నారంటే ఎవరో ఒక లైవ్ లో కామెంట్ చేయడం చూసాము. సో దాని రిలేటబుల్ గా ఎక్కడ ఏంటి అనేది కూడా దర్యాప్తు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. అది ఏ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడ ట్రావెల్ చేయబోతుంది, అసలు ఎవరు అనేది చూసుకొని దాని రిలేటబుల్ నియర్ బై ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా మేము సేకరించే ప్రయత్నంలో ఉన్నాము. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పాప ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కనిపెట్టండి, మీకు ఎంత సిబ్బంది అవసరమైతే అంత సిబ్బందిని వెంటనే రంగంలోకి దించండి అని అంటూ సో పవన్ కళ్యాణ్ సార్ కూడా అండ్ అలానే ప్రతి ఒక్కరు కూడా పాప దొరకాలని ఆశపడుతూ ఉన్నారు. సో దెన్ మనం కూడా అండ్ మన ఛానల్ నుంచి ప్రతి ఒక్కరు కూడా పాప ఫాస్ట్గా దొరకాలి, అసలు పాపకి ఏం అవ్వద్దు అని ఖచ్చితంగా మనందరం కూడా ఆశిద్దాం. సో ఇంకేమైనా పాప గురించి అప్డేట్ వస్తే డెఫినెట్గా మీ వరకు తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. సో అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.